శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య స్థితిలో హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ ఓంకార బీజ రూపాయ శ్రీవేశాయ జగత్పదే ప్రథమాయ నమస్సుభ్యం శ్రీ సత్య సాయి గణాధిప. ఈరోజు మనందరి పూజ్యులు గౌరవనీయులైన గురువరేణ్యులైన శ్రీ డిఎస్ శాస్త్రి గారిని రుద్ర ప్రవచనం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. పరిశోధన, పరిశీలన, ప్రవచన ధుర్యులైనటువంటి మన శాస్త్రి గారిని మనందరి తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, మన ఎంఎల్ఏ గారు, ఎంవిఎల్ గారు దంపతుల తరఫున కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మనం రుద్ర ప్రవచనంలో అడుగు పెడదామండి. ఓం శ్రీ సాయిరామ్. గురువు గారు స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. వినపడుతుంది కదా? ఎస్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓం నమో భగవతే రుద్రాయ. లాస్ట్ వీక్ మనం కలుసుకోలేకపోయినాం. ఐఎమ్ సారీ ఫర్ దట్. లాస్ట్ మినిట్ లో చెప్పటం మూలంగా ఐ నీడ్ టు గో. సో అంటే వారం 10 రోజులు గ్యాప్ వచ్చింది. కిందటిసారి మనం 4 రకాల సాధనల గురించి చెప్పుకున్నాం. సంపత్, ఆరోప, సంవర్త, ఆధ్యాస, ఈ 4 మార్గాల సాధనల గురించి చెప్పుకున్నాం. అనేక రకాల ఇది చెప్తాం. కర్మ అంటాం, భక్తి అంటాం, జ్ఞానం అంటాం, యోగం అంటాం. పేర్లు వేరు కానీ పొందవలసిన గమ్యం ఒకటే అనేది ముందు ఫండమెంటల్ గా అందరికీ మనసులో స్థిరంగా ఉండాలి. దీన్నే స్వామి మతులు వేరుగా ఉండొచ్చు కానీ మతాలు ఏమి తప్పు చెప్పలేదు. రెండో అనువాకంలో పథీనాం పతి, అనేక రకాల మార్గాలు ఉండొచ్చు కానీ మార్గం చేరినాక చేరేది ఒకే ఒకటి అనే మాట చాలా స్పష్టంగా చెప్పారు. సో ఆ పరంగా దీన్నే ఈ కర్మ, భక్తి, జ్ఞానం, యోగం ఈ పేర్లు పథీనాం పతి. సో సంపత్, ఆరోప, సమవర్త, ఆధ్యాస ఈ 4 స్థాయిలు. ఈ 4 స్థాయిల్లో కూడా ఉదాత్తమైంది అంటే కనిపించిన ప్రతి ధూళి కణంలో కూడా భగవతత్వాన్ని తెలుసుకునే స్థాయి. ఇది రమణ మహర్షి వచ్చిన స్థాయి, లేదు రామకృష్ణ పరమహంస వచ్చిన స్థాయి. దాన్ని ఇండైరెక్ట్ గా ఇండికేట్ చేస్తున్నాడు. ఒక స్కేల్ తీసుకుని 1 నుంచి 10, ఈ 10లో డాక్టర్ దగ్గరికి పోతే 1 నుంచి 10లో నీ బాధ తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పు అంటాడు. లేదు నీకు ఇది చాలా సంతోషం కలిగింది అంటే ఈ 1 నుంచి 10 దాకా ఉన్న స్థాయిలో ఏ స్థాయిలో నీ సంతోషం ఉందో చెప్పు అంటాడు. అట్లా ఓన్లీ ఫర్ ఏ కంపారిటివ్ పర్పస్ మనం అద్వైత సాధన చేసేటప్పుడు సాధకులు తీసుకోవాల్సిన జాగ్రత్త పరంగా ఒక భావన, సాధన స్థితిలో అనేక మెట్లు ఎట్లా ఎక్కుతూ పైకి పోవాలి అనే భావన పరంగా ఈ 4 మంత్రాల్లోనూ 8 రకాల భక్తుల యొక్క తత్వాలు, స్థాయిల గురించి ఇండైరెక్ట్ గా చెప్పటం అయింది. కొంతమంది కేవలం పశుతుల్యంగా జీవితాన్ని గడుపుతూ ఉండొచ్చు. ఏమిటి వీళ్ళు పశుతుల్యంగా జీవితం గడుపుతున్నారు అన్న భావన అద్వైత సాధకుడికి రాకూడదు. సాధకుడికి ఏ పరిస్థితుల్లోనూ ఎవరిని కూడా తృణీకరించే ఒక భావన మనసులో రాకూడదు. మనకి తెలియని ఏదో కారణం చేత అతను ఆ స్థితిలో ఉన్నాడు, అది భగవంతుడికి తెలుసు అనే భావన మన మనసులో ఉండాలి. కానీ అబ్జర్వేషన్ లో డెఫినెట్ గా వీ నీడ్ టు అండర్స్టాండ్, ఈయన ఆల్రెడీ చాలా ఉదాత్తమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాడు, ఈయన అతి సాధారణ స్థితిలో ఉన్నాడు, కానీ మనకి ఇద్దరు భగవంతులే అన్న భావనతో ఆలోచిస్తున్నా కూడా 8 రకాల స్థాయిలు ఇండైరెక్ట్ గా ఇందులో ఇండికేట్ చేయడం జరిగింది అనుకున్నాం. వాటిని ఇండైరెక్ట్ గా మనం ఏం చెప్పుకున్నాం అంటే ఆసీనేభ్య అంటే లౌకిక, పూర్తిగా స్వామి దగ్గరికి ఒక సందర్భంలో వచ్చిన దేవుడు ఉన్నాడు అని నమ్మండి చాలు, మిగతాది మీకేం అక్కర్లేదని చెప్పారు. స్వామి టచ్ అయిన ఆధ్యాత్మిక భావన లేనే లేదు. ఆటవికులు వచ్చినప్పుడు స్వామి వాళ్ళకి చెప్పిన మాట, ఇవన్నీ మీకేం అక్కర్లేదు, ఈ సేవాదళ్ళు, ఈ డిసిప్లిన్, ఈ మంత్రాలు, ఈ జపాలు, ఇవి దేవుడు ఉన్నాడు, ఇదే మీకు పంచాక్షి, దీన్ని నమ్మండి అన్నారు. ఒక సిబ్బి లాంటిది సృష్టించి, అంటే సూర్యుడు, చంద్రుడు, ప్రకృతి ఇచ్చారు. సంతోషపడి వాళ్ళు వెళ్ళిపోయినారు. కొంతమందికి వస్తే ఏం చెప్తారు, భజన వినా సుఖ శాంతిని భజన చేయమన్నారు. అంటే దాని అర్థం ఏమిటి? వాడి స్థాయికి 1వ తరగతి వాడికి దిద్ది ఇచ్చారు, 2వ తరగతి వాడు, 3వ తరగతి వాడు వచ్చినప్పుడు వాడికి దిద్ది ఇచ్చావు, నాకు కూడా అదే చెప్పు. నో, గురు నోస్, ఎవరికి ఏది ఇవ్వాలో తెలుసు. అట్లాంటి వాళ్ళకి భజన ఇంకోటి. ఇంకొంతమందికి ఏం చెప్పారు, జప ధ్యాన వినా సుఖ శాంతి నహి అన్నారు. ఒకే ఒక భగవంతుడు, అందరికీ ఒకే మార్గం చెప్పచ్చు కదా. అందరికీ ఒకే మార్గం చెప్తున్నాడు, కానీ
ఎవరెవరు ఎక్కడెక్కడ వాళ్ళ మార్గంలో బయలుదేరారో బయలుదేరి నుంచి పోయేదానికి గమ్యం చెప్తున్నాడు. కాబట్టి పెద్ద పిల్లవాడైనాక పెద్ద పిల్లవాడికి చిన్న పిల్లవాడి మీద, వయసు తక్కువ ఉన్న పిల్లవాడి మీద తృణీకార భావం ఇవాళ వాడు చిన్నవాడు, రేపు వాడు పెద్దవాడు అవుతాడు. అదే మాదిరి ఒకే స్థాయిలో నిద్రపోతున్న స్థాయిలో కొంతమంది ఉండొచ్చు. వాళ్ళకి ఏ దేవుడి గురించి కానీ ఇంకోటి గురించి కానీ ఇంకోటి ఏమి తెలియకపోవచ్చు. కేవలం పశుతుల్యమైన జీవితం గడుపుతూ ఉండొచ్చు. స్టిల్ యూ హ్యావ్ టు లవ్ దెమ్ అన్న మెసేజ్ ఇందులో కనపడుతుంది. వాళ్ళని కూడా భగవంతుడి పరంగానే మీరు చూడండి అన్న మెసేజ్ రెండోది కనపడుతుంది. మూడోది, అది గమనించావు కాబట్టి చేతైతే నువ్వు చేయగలిగిన పని ఏదైనా ఉంటే చెయ్యి, అంతే తప్ప ఏ పరిస్థితుల్లోనూ తృణీకార భావం తగదు. ఎవరిని తృణీకరించినా భగవంతుని తృణీకరించినట్టే. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని చెప్తే దానికి స్వామి చెప్పిన మాట సర్వదేవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి కూడా మరిచిపోమోకండి అని చెప్పారు. పూజారులు పెద్దవాళ్ళు మనకి చెప్పేది మొదటి మాట మాత్రమే చెప్తారు. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవుడికి నువ్వు నమస్కారం చెప్పినా పరమాత్మకే చేరుతుంది. ఏ జీవిని, ఏ వస్తువుని, ఎవరిని నువ్వు తిరస్కరించినా ఆ తిరస్కారం కూడా భగవంతుడికే చేరుతుంది అని మరిచిపోమోకండి అన్న కాషన్ చేసిన స్వామి భగవంతుడు సత్యసాయి బాబా మాత్రమే. అది ఇండైరెక్ట్ గా ఈ 8 తత్వాలు, ఈ 8 స్టేజెస్ లో మనకు కనపడుతుంది. యోగానంద నార్మల్ గా మనం ఇవాళ ఉన్నటువంటి సొసైటీ ఏమిటి, తెల్లగా ఉంటే వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, చాలా గొప్పవాళ్ళు, ఇక వాళ్ళకి మించిన వాళ్ళు లేరు. అమెరికా పోయినాడంటే ఇంక అంతకన్నా ఉత్తమోత్తమైంది లేదు, భూతల స్వర్గం, వాడు వెళ్ళిపోయినాడు, వాడి జీవితం ధన్యమైపోయింది, ఎంత అదృష్టవంతుడు. యూజువల్ గా మనకు వచ్చే భావాలు, అంటే ఇవాళ సొసైటీలో నడుస్తున్నటువంటి భావాలు. యోగానంద అత్యవసర మార్కులతో గ్రాడ్యుయేషన్ అయినవాడు. అది భగవంతుడి దయ మూలంగా ఆ పర్టికులర్ సంవత్సరం 2 మార్కులు తగ్గించడం మూలంగా హీ కుడ్ ఏబుల్ టు కంప్లీట్ హిస్ గ్రాడ్యుయేషన్. అది యోగానంద యొక్క ఎడ్యుకేషన్ స్టేటస్. సో భగవంతుడి అనుగ్రహంతో అది పూర్తవుతుంది. కేవలం గురువు మూలంగానే పాస్ అయినానని కూడా ఆయన ఓపెన్ గా చెప్పాడు. ఆ ఒక్క సంవత్సరమే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో 2 మార్కులు తక్కువ చేయడం అనేది జరిగింది. ఎన్నడూ అట్లాంటిది జరగాలి. ఎనీ ఇట్ హ్యాపెండ్. అది అయిపోయినాక అమెరికా అది పోయినప్పుడు అడ్రస్ చేస్తున్నప్పుడు అందరూ తెల్లవాడు, చాలా రకరకాల స్థితుల్లో ఉన్నవాడు. వాళ్ళని చూడంగానే ఈయన ఆధ్యాత్మిక స్థితి అది మాత్రమే అలవాటే ఇండియాలో, గురువు ఈ సంప్రదాయం ఈ పద్ధతిలో ఉన్నవాడు అక్కడికి పోయినప్పుడు వాళ్ళని అడ్రస్ చేసేటప్పుడు అతను ఉపయోగించిన పదం మై హాఫ్ బ్రూటల్ బ్రెదరన్, ఐ కెన్ ఓన్లీ లవ్ యూ ఆల్. దే ఆర్ స్టిల్ ఇన్ ది సెమీ బ్రూటల్. ఆకారం చాలా తెల్లగా అందంగా ఉండొచ్చు కానీ వాళ్ళ ఆధ్యాత్మిక స్థాయిని గురించి ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. అయినా సరే ఒక సాధకుడు ఎట్లా ప్రవర్తించాలో మనం ప్రేమించే తీరాలి, అంతకన్నా మార్గం లేదు. ఆ స్థాయి నుంచి వాళ్ళు పెరిగేదానికి భగవత్పరమైన ప్రార్థన మనం అందించాలి అన్న మాట కూడా చెప్తున్నాడు. సో ఆసీనేభ్య అన్నప్పుడు ఏమీ ఆ మాదిరి ఆలోచన లేకుండా కూర్చున్నవాడు. తర్వాత శయానేభ్య పడుకున్నవాడు, మామూలుగా అదే మాదిరి రెండో జస్ట్ అంటే వాళ్ళ జీవితము కంఫర్ట్, సుఖాలు, సంతోషాలు. సో కొంతమందికి ఫీలింగ్ ఉంటుంది, అమెరికాలో ఒక కుక్క బతుకుతున్న బతుకు కూడా నేను బతకటం లేదు. అది ఎంత లగ్జూరియస్ గా బతుకుతున్నా అది కుక్క, మనం మనిషి అన్న మాట మరిచిపోమోకండి అన్న సంకేతాన్ని ఇందులో చూడొచ్చు. అంటే లగ్జూరియస్ లైఫ్ కాదు ఇంపార్టెంట్, ఎలివేటివ్ లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ మాదిరి జీవన విధానం మన కర్మల్ని కడిగేసి మనని ఎలివేట్ చేసి ఉత్తమ స్థితి నెక్స్ట్ లెవెల్కి, ఆ నెక్స్ట్ లెవెల్కి, చివరికి సంపూర్ణత్వానికి తీసుకుపోతుందో అది మనకి ముఖ్యం సుమా. ఆ మాదిరి లేకుండా కేవలం సాధారణమైనటువంటి లౌకిక సుఖాలతో జీవించే తత్వాన్ని ఆ రెండో స్థాయిలో మనం చూడొచ్చు. శయానేభ్య అంటే మోహరాత్రి పరమైనటువంటి జీవితం. స్వపథ్యో అన్నప్పుడు నిద్ర లేచిన స్థితి, నిద్ర ఇంకా భగవంతుని సాధన గురించి కొంత పరిణామం, చిన్న విషయాలు తెలుస్తున్నాయి, వీళ్ళు మాట్లాడుకుని మనకు అవగాహన అవుతుంది. దాని మూలంగా ఆ నెక్స్ట్ స్టేజ్కి వచ్చేప్పటికి జాగృతీకరణ, మేలుకోవటం, అంటే భగవత్పరమైనటువంటి జీవితంలో మేలుకోల్పడం. స్వామి చెప్పిన చిన్న కథ ఒకటి గుర్తు చేసుకోండి. 80 ఏళ్ల తాత మనవడు బాల వికాస్ ప్రోగ్రామ్స్కి పోతున్నప్పుడు
తాత నీ వయసు ఎంత అంటే నా వయసు 3 ఏళ్ళు అంటాడు. అదేంటి తాత నాకే 6 ఏళ్ళు ఉంటే నువ్వు 3 ఏళ్ళు అంటావు అంటే ఇప్పుడు చెప్తాడు, నాయనా నా శరీరానికి 80 ఏళ్ళు వచ్చినాయి, కానీ ఈ దేవుడు పరంగా నాకు వచ్చింది 3 ఏళ్ళే సుమా. నువ్వు బాల వికాస్కు పోవడం మొదలుపెట్టి కొంచెం నేర్చుకోవడం మొదలుపెట్టి నువ్వు నాతో మాట్లాడటం మొదలుపెట్టి వచ్చినాకనే నాకు దాని మీద ధ్యాస కలిగింది. అంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక మెలకువ, ఆ మెలకువ గురించి చెప్తున్నాడు. సో జాగ్రత్త తిష్టద్భయ, దానిలోకి వచ్చి స్థిరమైన వాడు అంటే ఏమిటి? తన పనులు పూర్తయ్యేదానికి, తన కోరికలు తీరేదానికి ఈ పనికిరాని అన్నిటి మీద ఆధారపడే కన్నా భగవంతుడి మీద ఆధారపడితే నయము అనే భావంతో చేసే కార్యక్రమం. సో ఈ మేలుకున్న స్థితి నుంచి ఈ నెక్స్ట్ స్టేజ్ కూడా దాని భగవంతుడి యొక్క అవగాహనతో సమాజం, ఈ కార్యక్రమాలు, సేవలు, మంచి మంచి చెడ్డ కార్యక్రమాలు, మనం ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటాం. ఈ సమతుల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను పాట పాడే బదులు వాడు పాట పాడాడు, నాకన్నా వాడు గొప్పగా పాట పాడాడు, నేను ఇట్లా చేశాను వాడు ఇట్లా చేశాడు, లేదు శ్రద్ధ కనుక భగవంతుడి మీద కన్నా నన్ను గురించి వీళ్ళు ఎట్లా అనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఈ ఈ ఈ రకరకాల స్థితులన్నీ కూడా మనలో ఉన్నటువంటి అనేక రకాలైన అజ్ఞాన స్థితులకి మనం పార్టిసిపేట్ చేసే సమితులు ఒక బ్రహ్మాండమైన వేదికలు. అవన్నీ దాటి అనేక రకాలైనటువంటి నిత్య అనుక్షణం వచ్చే ఆపదలు దాటి పిల్లవాడు గట్టెక్కి బయటపడ్డాడు అన్నట్టుగా మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక పరిపక్వతకి కావలసిన అనేక రకాలైన అవరోధాలు దాటేదానికి ఈ సమితులు ఒక పెద్ద వేదిక మనకి. కారణం విడివిడిగా మనం చేయలేని పనులు సమాజంలోకి పోతున్నప్పుడు బెరుగుగా చేసేది, మెల్లిమెల్లిగా మనం పైకి పోయేదానికి మెట్టుగా పైకి పోయి స్థిరమయ్యి నిలబడిన తర్వాత భగవంతుడిని ఆరాధించి, లేదు ఇవన్నీ అక్కర్లేదు నాకు భగవంతుడి కృపే కావాలి, అన్యథాచరణం నాస్తి స్థితి దాకా పోయేదానికి మెట్టుగా ఎట్లా మనకి దోహదం చేస్తాయి అన్న తత్వాన్ని ఈ 8 స్థాయిల్లోనూ మనం చూడొచ్చు. స్వామికి వీళ్ళందరూ ఒకసారి సమితి పెట్టంగానే వీళ్ళంతా ఏకదం ఒక్కొక్కడు ఒక్కొక్క భగవాన్ సత్యసాయి బాబా అయిపోతాడు అని కాదు. మెట్టుగా మనం పైకి పోవాలి. ఈ ప్రయాణం అనేది ఒక రోజుతో అయిపోయేది కాదు, కొన్ని సందర్భాల్లో ఒక జన్మతో కూడా అయిపోయేది కాదు, కానీ సాగే తీరాలి, ఆగిపోకూడదు. కారణం ఏమిటి? మరణం అనేది ఒక కామ మాత్రమే తప్ప మన 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 ప్రయాణానికి ఫుల్ స్టాప్ కాదు. ఫుల్ స్టాప్ ఎప్పుడవుతుంది? భగవాన్. భా అంటే భాసురత్వం, గా అంటే గమ్యం, వా అంటే వాసస్థానం. పర్మనెంట్ గా ఆ జ్యోతిర్మయత్వంలో స్థిర నివాసం మనం ఏర్పరచుకోగలిగినప్పుడు మాత్రమే ఈ ప్రయాణానికి ఫుల్ స్టాప్ పడుతుంది. కాబట్టి ఆ జీవన ప్రయాణంలో మనం పొందే అనేక మైలురాళ్ళని మనం అధిగమించగలిగేదానికి మామూలు వ్యక్తిగతమైనటువంటి ఒంటరిగా చేసే సాధనలలో అధిగమించగలిగిన దానికన్నా సమిష్టిగా చేసే సాధనలో అధిగమించడం తేలిక. కాబట్టి భగవాన్ ఈ సమితి అనే పదాన్ని, ఈ పద్ధతిని పెట్టారు. సో దానికే సభాభ్య అనే మాట ఉన్నది. సమితి అనే మాట కాక సభాభ్య సభాపతిభ్య చివరిలోకి వచ్చేటప్పటికి సభాపతి అన్నప్పుడు 2 రకాలుగా అన్వయం చేసుకున్నాం. కిందసారి దీని గురించి కొంచెం మనం చర్చించాం. సభ అని మన శరీరాన్ని సభగా కనుక తీసుకునేటట్టయితే శరీరంలో అనేక రకాలైన శక్తులు, అనేక రకాల అంగాలు, అనేక రకాలైన శక్తులు ఉన్నాయి. కన్ను చేసే పని, కాలు చేసే పని, చెయ్యి చేసే పని, చెవు చేసే పని, వీటన్నిటి యొక్క సమన్వయం చేసే శక్తి ఆత్మకి మాత్రమే ఉన్నది. శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే ఇవన్నీ పనిచేస్తాయి, లేనప్పుడు ఇవేవి పనిచేయవు. అందువల్ల ఈ సభాపతి మన శరీరంలో ఎట్లా ఉన్నారో ఈ అనంతమైనటువంటి విశ్వం అనేది ఒకే ఒక సభ అనుకుంటే ఆ సభ మొత్తానికి ఉన్నటువంటి సభాపతే రుద్రుడు సుమా. ఈ విశ్వంలో మన శరీరంలో ఉన్నటువంటి చైతన్యం ఏ మాదిరిగా వ్యక్తిగతమైన చైతన్యం ఉన్నదో ఈ సృష్టి మొత్తానికి ఉన్నటువంటి చైతన్యాన్ని, ఈ రెండిటి యొక్క సమన్వయాన్నే ఆ మహాన్యాస కార్యక్రమంలో కానీ ఈ మిగతా కార్యక్రమం వీటిలో కానీ మనం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక సందర్భంలో ఒక చక్కటి కథ చెప్పారు స్వామి. ఒక ఋషీశ్వరుడు మంచి తోట పెంచుకుని ఆ తోటతో పాటు తోటలో కూర్చొని సాధన కార్యక్రమం అంతే బ్రహ్మాండంగా సాగుతోంది, బాగానే ఉంది, నడిచిపోతోంది.
ఒకరోజు ఒక ఆవు వచ్చింది, ఆ పూల మొక్కలు ఏదో తిరగటం ఈయన కోపం వచ్చి దానికి పరిగెత్తి దాని వెంటబడి ఓ దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బ కొట్టినాక ఆవు పారిపోయింది, దానికి దెబ్బ తగిలింది. కానీ ఇతని ఇంటికి వచ్చినాక పాపం అయ్యో నేను ఆవుని కొట్టానే అని కొంచెం పశ్చాత్తాపం కలిగింది. సో అన్ఫార్చునేట్ గానో ఫార్చునేట్ గానో మనకి మాదిరిగానే మానవుడుకున్న తెలివితేటలు, ఈ తెలివితేటలు ఎట్లా అన్వయించుకుంటాం యూజువల్ గా మనం అంటే, మనం చేసిన తప్పుని కవర్ చేసుకునేదానికి, అది అవతల వాడు చేసిన పని మూలంగా మనకి ఇది జరిగింది అని కవర్ చేసుకునేదానికి ఉపయోగించుకునే ఓ లక్షణం మానవుల్లో ఉంటుంది. సో ఈ సాధకుడు కూడా ఆవుని కొట్టాను నిజమే అని కొద్ది బాధపడ్డాక అయ్యో నేను కొట్టడం ఏమిటి, ఈ చేతులకి బాహువులకి అధిష్టాన దేవత ఇంద్రుడు కాబట్టి, సో ఇంద్రుడు కొట్టాడు నేను కొట్టలేదు కాబట్టి నేనేం పాపం, నాదేం తప్పు లేదు. ఇదే సాధకుడు కాబట్టి వాడిని ఏదో విధంగా ఒక మార్గంలో పెడదామని భగవంతుడికి సంకల్పం కలిగింది అనుకుంటాను. ఇంద్రుడు లేదో శక్తో లేదా భగవంతుడు ఒక మామూలు మానవుడి రూపంలో వచ్చి 2-3 నిమిషాలు ఇతని తర్వాత మాటల్లో పెట్టి, ఆ మాటల్లో మాట్లాడుతున్నప్పుడు ఈ తోట ఎంత బ్రహ్మాండంగా పెంచావయ్యా, ఆ పూలు ఏం బ్రహ్మాండంగా పూస్తున్నాయి, చాలా బాగుంది, చాలా ఇక్కడెక్కడా కూడా ఇట్లాంటి వనం నేను చూడలేదు, ఇన్ని రకాల పూలు ఇన్ని రకాలు అంటే ఈయనకి జోష్ వచ్చేసింది. అవును, చాలా శ్రమపడి ఈ చేతులతోనే పొద్దున మధ్యాహ్నం నీళ్లు పోసి ఆ మొక్కల్ని ఆ మాదిరిగా పెంచాను. వెంటనే అతను అంటాడు, మరి బాహువులకి ఇంద్రుడు కదా అధిపతి, ఆ మొక్కలు పెంచింది ఇంద్రుడు కాదా అని అడుగుతాడు. అప్పుడు అతనికి తప్పు అర్థమవుతుంది. అంటే సాధకులు తెలియకుండా తమ వల్ల కార్యక్రమం జరిగింది అనే భ్రాంతిలో ఎట్లా పడుతూ ఉంటారు అని తెలుసుకునేదానికి ఈ జస్ట్ జరిగిన ఆ సంఘటన ఇండికేట్ చేశాను. అంటే మనకి తెలియకుండానే సాధనలో ఒక రకమైనటువంటి అహంకారం, ఒక రకమైనటువంటి వాట్ యు కాల్ దట్ నేను చేస్తున్నాను అనే భావం కలిగే ఆస్కారం వీటిల్లో ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. సభ మొత్తానికి వ్యక్తిలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి సమస్తమైన చైతన్యాలకి శక్తులకి ఆత్మ ఎట్లా అధిపతో, ఈ విశ్వంలో జరుగుతున్న వాటన్నిటికీ కూడా సమస్తమైనటువంటి విశ్వానికి విశ్వపతి ఒకడున్నాడు. ఆ విశ్వపతి యొక్క చేతన మూలంగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయనే కపాలమాలాధారి. విశ్వంలో ఉన్నటువంటి అనేక సమస్త చైతన్యాల యొక్క కదలికలు ఆయన కనుసన్నల మేర జరుగుతున్నాయి అన్న మాట సాధకుడు గుర్తు పెట్టుకోవాలి అన్న పరంగా ఈ సభాపతి అనే 2 పదాలని అన్వయం చేసుకోవాలి. ఈ చేసుకున్నప్పుడు మనకి 2-3 జాగ్రత్తలు ఏమిటంటే, ఒకటి, అవతల వారు ఎవరైనా సరే వాడు భగవత్ స్వరూపుడైన భావన ఒకటి. ఏ పరిస్థితుల్లోనూ సాధన అనేది ఆపకూడదు, అది కంటిన్యూగా జరుగుతూనే ఉండాలి. కారణం, 1వ తరగతి తర్వాత 2 తర్వాత 3 తర్వాత 4 దానికి అంతం లేకుండా చదువు, మామూలు లౌకికమైన చదివే అంతం లేకుండా ఎట్లా ఉంటుందో ఆధ్యాత్మిక స్థితి కూడా అంతం లేకుండానే ఉంటుంది. ఎప్పటిదాకా? భగవాన్ అందులో మిళితమయ్యేదాకా. దీనికే వేమని చెప్పినమాట, చదివి చావంగనేటికి చావులేని చదువు చదవరాదే. చావులేని చదువు అంటే ఏమిటి? అమృతత్వం. అదే భగవంతుల్లో కలిసిపోవటం. సో ఈ పరంగా కూడా మనం భగవాన్ సత్యసాయిబాబా చేసిన పని మనం గుర్తు చేసుకోవచ్చు. ఇందాక మనం ఏమనుకున్నాం, దేవుడు ఉన్నాడు చాలు గుర్తుపెట్టుకోమన్నారు ఒక గ్రూప్ వస్తే, ఇంకో గ్రూప్కి భజన అన్నారు, ఇంకో గ్రూప్ జపం తపం అన్నారు, ఇంకోటికి సేవ రామసేవ గ్రామ సేవ రామసేవ పొమ్మన్నారు, ఇంకోటి ఎవడో వస్తే తపస్సు చేయమన్నారు. వాడు తపస్సు చేసుకుని సమాధి పొందిన వాడు వస్తే బుద్ధి ఉందా లేదా, మామూలు సమాధి గొప్ప అనుకుంటున్నావా, సర్వకాల సర్వావస్థలో సమాధిలో ఉండే స్థితి ఉన్నదని తెలియదా నీకు, నారాయణ గురువే సాధన చేయమన్నారు. అంటే ఇది ఎక్కడంతా దీనికి మనం భగవంతుడుగా మారేదాకా కూడా ఈ కాలచక్రం లాగా ఈ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ పునరపి జననం పునరపి మరణం ఆపాలనేటట్టయితే భగవంతుల్లో ఐక్యమైపోయేదాకా ఈ ప్రయాణం సాగుతుంది. కాబట్టి ఈ ప్రయాణం సాగేదానికి జరిగే 8 రకాల స్థాయిలుగా ఈ మంత్రంలో 4 మంత్రాల్లో ఉన్నటువంటి 8 రకాల సాధకుల్ని మనం భావించవచ్చు. ఈ 8 స్థాయిల్ని కూడా భగవాన్ సత్యసాయి బాబా మన సముతుల పరంగా ఆయన అవతార కాలంలో అందరినీ టచ్ చేసి ఈ అందరికీ మార్గం చూపించేవాడిని నేను శివశక్తి స్వరూపుణ్ణి అనే మాట మనకి ఇండికేట్ చేశారు. అందువల్ల ఆ స్వామి యొక్క డైరెక్షన్ లో మనం నడుస్తున్నాం. కాబట్టి మనం చేయవలసింది నమ్మటం,
ప్రయాణం చేయటం, ఆయనకి అర్పించటం, మన మీద వేసుకోకుండా జరిగింది మొత్తం స్వామికి సమర్పించుకునే ఒక శరణాగత తత్వంతో కార్యక్రమాలు మనం చేసుకుంటూ జరుగుతున్న వాటిని నివేదించుకుంటూ ఉండే ఒక శరణాగత భావంతో కూడిన సాధన క్రమం ఇందులో మనకి ద్యోతకం అవుతుంది. సో దీనికోసమే ఈ అనుకూలతని ఏర్పాటు సమితి సాధనా పరంగా కనుక మనం ఆలోచించేటట్టయితే స్వామి పెట్టిన పేరు చూడండి, సమితి అనే పేరు పెట్టారు. శ్రీ సత్యసాయి సేవా సమితి. ఒక్కసారి ఆ మొత్తం కనుక మనం దాన్ని అన్వయం చేసుకునే ప్రయత్నం చేసేటట్టయితే సత్యసాయి సేవ, సత్యాన్ని మనం అనుభవించేదానికి. ఏం సత్యం అది? సర్వకాల సర్వావస్థల్లో కూడా చలించకుండా ఉండే స్థిరమైనటువంటి ఆత్మ సత్యం, పరమాత్మే సత్యం అన్న స్థితి మనం అనుభవించాలి. అది సత్యసాయి సేవా సమితుల యొక్క ప్రధానమైన ధ్యేయం. సత్య సా, దానికోసం సా అంటే నిరాకార పరాశక్తి, ఆయి తల్లి రూపంలో మన మధ్యలోకి వచ్చింది, అది సాయి అయింది. ఏం మార్గం మనకు చూపించింది? సేవ అంటే ఏమిటి? స ఏవం ఇది భగవాన్, ఒకే ఒక భగవంతుడు అనేక రూపాల్లో ఉన్నాడు అన్న భావంతో నువ్వు సేవ చేస్తున్నావా? నీకు నువ్వు సహాయం చేసుకోవటాన్ని కూడా నువ్వు సేవ అనుకుంటున్నావా? నీకు నువ్వు సహాయం చేసుకోవటం లాంటిదే అవతల వాడికి కూడా నువ్వు సహాయం చేయటం అనే భావన కలిగిందా? కలగకపోతే కలిగేదానికి ప్రయత్నం చెయ్యి. తప్పు రేటు కాదు ఇక్కడ. ఇంతవరకు మనకు కలగలేదు, కలిగేదానికి ప్రయత్నం చేద్దాము. ఇంకా కలగటం లేదు స్వామి, నేను ప్రయత్నం చేస్తున్నాను, నాకు కలగటం లేదు, నువ్వే అనుగ్రహించు. అది శరణాగత భావం. మానవ ప్రయత్నం జరిగి తీరాలి. మానవ ప్రయత్నంలో ఒడిదుడుకులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. పైకి కిందకి పోవటం, రెండు రకాల తత్వాలు ఉండటం అనే లక్షణం మానవుడికి ఉన్నది కాబట్టే మానవుని రుద్రం సోభ్య అని చెప్తుంది. సోభ్య అంటే సహ ఉభ అనుకున్నాం. ఈ సహ ఉభ తత్వం, ఈ రెండు తత్వాలని ఒకటి చేసే దానిలో డెఫినెట్ గా కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. దీన్నే సాధారణమైనటువంటి ఒక చిన్న కణం పరంగా మనం ఆలోచించేటట్టయితే, ఒక ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ కలిగినటువంటి ఒక పరమాణు పరంగా ఆలోచించేటట్టయితే, సెంటర్లో ఉన్నటువంటి ప్రోటాన్స్ పాజిటివ్ ఛార్జీ, ఎలక్ట్రాన్స్ చుట్టూత బయట ఆవరణలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని ఆకర్షిస్తున్నాయి. ఈ ఆకర్షణ మూలంగా వాటి మధ్యలో ఒక సమతుల్యత ఏర్పడింది కాబట్టి ఆ అణువు ఏర్పడింది, మనకి ఆ పరమాణు స్థిరంగా కదులుతోంది అనుకున్నాం. ఇందులో ఉన్నటువంటి ఎలక్ట్రాను ఎంత ఎక్కువ స్థాయిలో దూరంగా ప్రోటాన్కి ఎంత దూరంగా ఉంటే అంత ఎక్కువ అహంకారంతో శక్తితో ఉన్నట్టు. అది శక్తి కనుక తగ్గించుకుని దగ్గరగా వచ్చినప్పుడు కే ఎలక్ట్రాన్ అంటే మొట్టమొదటి ఆర్బిట్లోకి వస్తుంది. అహంకారాన్ని తగ్గించుకున్నటువంటి భక్తుడు భగవంతుడికి అత్యంత సమీపం దాకా వస్తాడు. ఆ మాదిరిగా అన్వయం చేసుకోవచ్చు. ఎక్కువ శక్తి గల ఎలక్ట్రాను కేంద్రానికి దూరంగా ఉంటుంది, తక్కువ శక్తి గల ఎలక్ట్రాను కేంద్రానికి దగ్గరగా ఉంటుంది. ఈ 1 నుంచి 7 దాకా ఉన్న కక్షల్లో చాలా అహంకారం చాలా తక్కువగా ఉన్నవాడు భగవంతుడి దగ్గర ఉంటాడు. బానే ఉంది. అంతవరకు వచ్చినాక టక్కన పోయి భగవంతుల్లో పడాలంటే అక్కడికి వచ్చేటప్పటికి ప్రత్యేకమైనటువంటి ఒక రెసిస్టెన్స్ ఒకటి ఏర్పడుతుంది. ఎందువల్ల? తనని తను పూర్తిగా లైన్ చేసుకుని భగవంతుల్లో కలిసిపోవాలి. ఎలక్ట్రాన్ ఒకసారి ప్రోటాన్లో పడ్డ తర్వాత ఎలక్ట్రాన్ అనే మాట ఉండదు, పూర్తిగా లయమైపోతుంది. దాన్నే కే ఎలక్ట్రాన్ క్యాప్చర్ అంటాం, రేరుగా జరుగుతుంది. అదే మాదిరిగా దగ్గర దాకా రావటం తేలికే, కానీ దగ్గరికి వచ్చినాక భగవంతుల్లో ఐక్యమైపోయే స్థితి పొందటం అనేది తీవ్రతరమైనటువంటి ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నాన్నే ఘోరాది ఘోరమైన ప్రయత్నం కాబట్టే 4 నమస్కారాలతో మన్యు అంటే స్థిరమైనటువంటి దృఢ ధార్మిక నిర్ణయంతో చేయాలి అని ఘోరాతి ఘోర మంత్రంగా మొట్టమొదటను నమస్తే రుద్రమన్యవభుతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః అన్న మంత్రంలో చెప్పబడ్డదిగా అన్వయం చేసుకోవచ్చు. అంటే ప్రయత్నం చేస్తూ నేను దగ్గరికి వచ్చాను, కానీ దగ్గరికి వచ్చినాక కలవటానికి చాలా తీవ్రమైన ప్రయత్నం అవసరం అవుతుంది. దగ్గరికి రావటంతో సరిపోదు అన్న భావం ఈ సభాపతి. సభ యొక్క ధ్యేయం సభాపతి, కేవలం సభలో ఉండిపోవటం కాదు.
సభ అంటే దగ్గర దాకా వచ్చాం, చుట్టూతో ఉన్నాం. ఈ చుట్టూతో ఉన్నది సభాపతిలో సభికుడు పడ్డప్పుడు మాత్రమే వాడు సభాపతి అయిపోతాడు. అంటే ఎలక్ట్రాన్ కే దాకా వస్తే సరిపోదు, కేలో నుంచి న్యూక్లియస్ లో పడిపోయినప్పుడు మాత్రమే తన అస్తిత్వాన్ని కోల్పోయి ఆ వ్యక్తి శక్తిగా, భగవంతుడిగా, భగవత్ శక్తిగా మారిపోతాడు అన్న పరంగా అన్వయం ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు. సో దీనికోసం అనేక రకాల కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం. సమితి అనేది పెద్ద వేదిక. ఈ సమితిని గురించి చెప్పిన మాట కూడా సమాని మనః ఇది సమితి సమానీవ ఆకూతి. కనీసం 7 సభ్యులు ఉండాలి. ఈ 7 సభ్యుల యొక్క భావం ఏమిటి అంటే సమిష్టి పురోగతి ఉండాలి. నీకన్నా నేను గొప్పవాణ్ణి, నా పాదానికి నువ్వు నమస్కారం చేయి, నేను నీకన్నా అధికుణ్ణి, ఈ మాదిరి భావాలు పెద్దగా ఉపయోగం ఉండవు అన్న సంకేతం కూడా సమితి అనే మాటలో ఉన్నది. సేవ ఆర్గనైజేషన్ ట్రాన్స్లేషన్ ఇస్ నాట్ ఏ ట్రూ ట్రాన్స్లేషన్ టు సమితి. కానీ సాధనాపరంగా మనం ఆలోచించినప్పుడు స్వామి చెప్పిన మాటే మనకి శిరోధార్యం. కాబట్టి ఈ సమితి పరంగా అంటే 7 అన్నప్పుడు సంపూర్ణత, సంపూర్ణత కోసం ప్రయత్నం చేసే సాధకుల యొక్క సమూహం. అదే సప్త ఋషులు. సప్త ఋషుల యొక్క స్థితి ఏమిటి? విశ్వం మొత్తానికి ఆధారభూత అంటే ప్రపంచం మొత్తానికి ఆధారభూతమైనటువంటి మహాశక్తి సూర్యుడిని శాసించే శక్తులు సప్త ఋషులు. అంటే సూర్యుడిని గైడ్ చేసే స్థితికి సప్త ఋషులకి కారణం ఏమిటంటే సప్త, సంపూర్ణత. సో మనకి ఈ మనం చెప్పుకుంటున్న మంత్రాలు కూడా ఆ కశ్యప మహర్షితో మంత్రంతోనూ అత్రి మహర్షి వాటితోనే మొదలు పెట్టాం. అంటే సప్త ఋషుల యొక్క ధ్యేయం కూడా అల్టిమేట్ గా భగవాన్ రుద్రుడే సుమా అన్న ఇండైరెక్ట్ సంకేతం కూడా ఈ మంత్రాల్లో మనం చూడొచ్చు. సో ఈ సమితిల్లో మనం అనేక రకాలైనటువంటి ప్రభావాలకి గురవుతాం. ఇంకొక లౌకికంగా మనం ఆలోచించినప్పుడు కూడా చూడండి, సమితి మనకి ఎట్లా దోహదం చేస్తుంది అనేది ఆలోచిస్తే, ఒక పుల్లని తీసుకుని లేదా ఒక పెన్సిల్ తీసుకుని ఆ పెన్సిల్ని వర్టికల్ గా మనం నిలబెట్టే ప్రయత్నం చేసేటట్టయితే ఎంత ప్రయత్నం చేసినా నిలబడి పడిపోతూ ఉంటుంది. ఓ 30-40 పెన్సిల్ అని తీసుకుని దానికి ఒక రబ్బర్ బ్యాండ్, 1-2 రబ్బర్ బ్యాండ్లు వేసేసుకుని నుంచోబెడితే నిలబడతాయి. ఒక్కొక్కటిగా నిలబడలేంది సమిష్టిగా నిలబడగలిగినాయి. ఈ సమిష్టి స్థితిలో ఈ ప్రత్యేకమైన శక్తి ఉంటుంది అని మర్చిపోమోకండి. దిస్ ఈజ్ నెంబర్ 1. రెండోది, ఈ సమిష్టి చైతన్యంలో ఉండే శక్తి వ్యక్తిగతమైనటువంటి అరా ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా ఒక సామాజికమైన శక్తి ఏ మాదిరిగా సమాజంలో ఉంటుందో ఈ ప్రతి వ్యక్తిలో కూడా వ్యక్తిగతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి పుంజం ఒకటి ఉంటుంది. వీళ్ళందరూ సమిష్టిగా ఒకే మాదిరి మనోభావాలతో ఏర్పడ్డప్పుడు ఈ వ్యక్తుల యొక్క సమిష్టి తేజోపుంజం అత్యంత ఉన్నతమైనటువంటి తేజో రాశిగా మారి తక్కువ శక్తి స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా పరిపుష్టం చేసి ఉత్తమ శక్తి స్థాయికి తీసుకుపోయే అవకాశం ఆ సమితిలో చేరినప్పుడు వాళ్ళకి ఆ వ్యక్తులకు కలుగుతుంది. వ్యక్తిగత సాధన డెఫినెట్ గా అవసరం. వ్యక్తిగత సాధనతో పాటు సమిష్టి సాధనలో ఉండే ప్రత్యేకతను కూడా మనిషి మర్చిపోవద్దు అన్న మాటని ఈ సభాపతిత్వం, ఈ సభలో ఉండి కూడా ఒక్కొక్క సభలో పొలిటికల్ సభల్లో కూడా చాలా అఖండమైన జనం ఉంటారు. ఎవరుంటారు వాళ్ళు? ప్రపంచం మీద చాలా మక్కువ, పదవుల మీద మక్కువ, అక్రమ సంపాదన మీద మక్కువ. ఇట్లాంటి వాళ్ళు కనుక చేరారనుకోండి ఆ శక్తి యొక్క బలీయం పెరుగుతుంది. అంటే సాధారణమైనటువంటి వ్యక్తి శక్తి కన్నా సభాశక్తి గొప్పగా ఉంటుంది కరెక్టే, కానీ ఆ గొప్పగా ఉండటంతో పాటు పాజిటివ్గా ఉండటం చాలా ముఖ్యము. సమితి అనే పదంలో చెప్పకుండానే పాజిటివిటీ అనే ఒక కండిషన్ ఉన్నది. ఎందువల్ల? అందరి యొక్క సమిష్టి ఆధ్యాత్మిక పురోగతి కోసం ఏర్పడ్డది సమితి. ఇది కాకుండా పొలిటికల్ గాను ఇవాళ అన్ని ఇప్పుడు ఆల్రెడీ పొలిటికల్ పార్టీలు అనౌన్స్మెంట్ అయిపోయింది. ఇవి అన్ని అవే కనపడుతూ ఉంటారు మనకి. ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన గ్రూపులు, 100,000, 1,000, లక్షల్లో, లక్ష సంఖ్యలో వాళ్ళు ఉన్నా కూడా ఆ లక్ష సంఖ్యలో ఉండే సామాజిక శక్తి ఆధ్యాత్మిక పరంగా మనకు ఉపయోగపడకపోవచ్చు. అంత బలమైనటువంటి నెగిటివ్ శక్తులు కనుక ఉండేటట్టయితే సాధకుడు వాటి నుంచి కొంచెం దూరంగా ఉండటం అవసరము.
ఎందువల్ల బలమైనటువంటి నెగిటివ్ శక్తులు, దేర్ ఇస్ ఆల్వేస్ ఏ పాసిబిలిటీ వీక్ గా ఉన్న పాజిటివ్ శక్తిని అట్రాక్ట్ చేసి తమలో కలుపుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధకులు ఇట్లాంటి సామాజిక ప్రయత్నాల్లో, అంటే ఈ పొలిటికల్ గా కానీ, ఈ గ్రూపులు కానీ, నెగిటివ్ గ్రూపుల్లో కానీ ఎక్కువ కలవకుండా ఉండటం మంచిది అన్న సంకేతాన్ని కూడా ఈ మంత్రంలో మనం ఈ సభాపతి పరంగా మనం చూడొచ్చు. సో వ్యక్తి పురోగతి, ఆలయం దేహం, దేహాలయం, దానికి ఆహారం, దానికోసం అన్నం ఇచ్చేది. లేదు మనసు కోసం విద్యాలయం, ఆత్మకి దేవాలయం. ఈ దేవాలయానికి ఈ వ్యక్తి శరీరంలో ఉన్న నిర్మాణానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని ఏమాత్రం చెడిపోకుండా దాన్ని తీర్చిదిద్ది ఆ మాదిరిగానే దేవాలయాల్ని నిర్మించినటువంటి స్థపతులు మనకి ఎంతో మంది ఉన్నారు. స్పెషల్లీ భారతదేశంలో ఉన్నటువంటి పురాతన ఆలయాలన్నీ కూడా ఆ మాదిరిగా నిర్మించబడ్డవే. ఈ పరంగా ఒకసారి మనం దీన్ని కూడా అనుకున్నాం, ఏది మన నటరాజస్వామి చిదంబరం. సో చిత్తంబరం, చిత్ అనుకున్నాం, చిత్ శక్తి, చిత్తము, చిత్ శక్తివంతమైంది, ఆనందమయమైంది, జ్యోతిర్మయమైంది. దాన్ని కనుక నొక్కి కనుక చిత్తం కనుక చేసేటట్టయితే అది ఒక స్టోర్ హౌస్ లాగా మారి అనేక ఆలోచనలకు ఒక స్టోర్ హౌస్ అయి మనని కిందకి లాగుతుంది. తేలికగా జ్యోతిర్మయమై పైకి పోవటం అనేది ధ్యేయం. కాబట్టి చిత్తాన్ని చిత్తు చేసుకునే దానికి ప్రయత్నం చేయటము, అదే చిదానంద స్థితి. సో అదే చిత్ అంబరము. ఆకాశమే దానికి హద్దు. అంబరం అంటే ఆకాశం. ఆకాశమే హద్దు అన్నంత ఆనంద స్థితి పొందటమే ఆ చిదంబర రహస్యము. ఆ స్థితికి ఎట్లా పోతారంటే సమిష్టిగా ఉన్నటువంటి శక్తులని, సామూహిక శక్తుల్ని, అంటే ప్రాకృతిక శక్తుల్ని, వ్యక్తిగతమైనటువంటి శక్తుల్ని నీ పురోగతికి వాడుకునే ప్రయత్నం చేస్తున్నావా? చేస్తే ఎస్, పాసిబిలిటీ ఉన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పరంగా మన పంచాంగం తీసుకోండి. పంచాంగం అంటే ఏమిటి? 5 రకాల స్థాయిలు ఉంటాయి. ఇంకా క్యాలెండర్ అంటూ ఉంటాను దీన్ని. హిందూ క్యాలెండర్ కన్నా సైంటిఫిక్ క్యాలెండర్ ప్రపంచంలో మనకి కనపడదు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, ఈ 5 యొక్క సమూహం. అంటే ఏమన్నమాట, పిన్ పాయింటింగ్ ఆల్ ద 5 కోఆర్డినేట్స్. వీటి ప్రకారంగా కొన్ని కాలాలు ఎక్కువ అనుకూలం, కొన్ని సమయాలు, కొన్ని తిథులు ఎక్కువ శక్తివంతం. అంటే ఏమన్నమాట, ఆ పర్టికులర్ టైంలో ప్రాకృతిక శక్తుల యొక్క అనుకూలత ఎక్కువగా ఉన్నది. సపోజ్ సాధన చేస్తున్నాం, యోగ సాధన చేస్తున్నాం, ఎర్లీ అవర్స్ చాలా బాగుంటాయి. కారణం ఏమిటి? ఆ కాలం చాలా అనుకూలమైన కాలం, ప్రశాంతంగా ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం చేస్తున్నాం, మిట్ట మధ్యాహ్నం చేయొచ్చు, చేయకూడదని కాదు, ఆ కాలంలో కొంత తెలియకుండానే కొంత ప్రతికూలత ఉంటుంది. అట్లా కాలం యొక్క స్వభావాన్ని, జ్యోతిర్మయమైనటువంటి నక్షత్రాది శక్తులని వాళ్ళకి అనుకూలంగా మార్చుకునేదానికి, శరీరంలో ఉన్నటువంటి శక్తుల్ని అనుకూలంగా అంటే ఏమిటి? శరీరంలో శక్తులు అనుకూలంగా మార్చడం ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ ఉపవాసం అన్నారు. ఉపవాసం అంటే ఏమిటి? భగవంతుడికి సమీపంగా కూర్చునే దానికి చేసే ప్రయత్నంలో మరి ఆ పొట్ట కనుక నిండుగా మరీ బాగా ఉండేటైతే నీకు నిద్ర తప్ప ఏం ఉపయోగం ఉండదు, యోగం రాకూడదు. దానికోసం మితాహారం, హితాహారం. మితాహారం, హితాహారం అంటే మనిషిని చంపేదానికి కాదవి, మనిషి యొక్క పురోగతికి చెప్పిన లక్షణం. మితం, హితం అన్నారు. మితం బదులు అమితం, హితం బదులు అహితం, వాడికి కిందకి రోగానికి దగ్గరికి తీసుకుపోతుంది. మితం అండ్ హితం యోగానికి దగ్గర తీసుకుపోతుంది. యా రా పక్కనే ఉంటే సుమా. యకారం రకారంలో యోగి అవుదాం అనుకున్నావా, రోగి అవుదాం అనుకున్నావా, దానికి ఈ బ్యాలెన్స్ కరెక్ట్ గా చూసుకో. అంటే శరీరంలో ఉన్న శక్తుల్ని సమన్వయం చేసుకునే దానికి వ్యక్తిగతమైనటువంటి వివరాలతో పాటు సమిష్టి శక్తుల్ని సమన్వయం చేసుకునే దానికి తిథివార నక్షత్ర పంచాంగాన్ని, ఈ రెండింటినీ సమన్వయం చేసుకుని పురోగతి పొందు. అప్పుడు ఈ సభ యొక్క ధ్యేయమైనటువంటి సభాపతి స్థితికి నువ్వు పోగలుగుతావు అన్న సంకేతాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సాధారణంగా మనం యాత్రికులు, ప్రయాణము, బస్సులు, లేకపోతే రైళ్లు, పెద్ద పండితులు వీళ్ళు కూడా నైమిషారణ్యంలో వారం రోజులు మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం, ఒక్కొక్కళ్ళు 10,000 రూపాయలు, 15,000 రూపాయలు చందా, అందరూ బయలుదేరండి. ఈ 10,000 రూపాయలు, 15,000 రూపాయలు చందా, అక్కడికి పోవటం, నానా హంగామా,
నైమిషారణ్యం ఎందుకు పెట్టారు పాత రోజుల్లో? దాని ఉద్దేశం ఏమిటి? నైమిషారణ్యం అంటే ఈ అరణ్యాలు, ప్రత్యేకమైన ప్రదేశాలు, ఆ ప్రకృతిలో ఉన్నటువంటి వనరులు, ఆ ఎన్విరాన్మెంటు, ఆ దైవ వృక్షాలు, ఇవన్నీ కూడా సాధనకి దోహదం చేసేదానికి. సాధన కోసం మనం పోయినప్పుడు పోయిన పని సాధన కాబట్టి సాధనాధ్యేయంతోనే ఉండాలి తప్ప మళ్ళీ ధనము, అందులో లౌకికం, మళ్ళీ అందులో ఒక ఆర్గనైజేషను, అందులో పెద్ద చిన్న తేడాలు, ఈ భావాలతో మనం అక్కడ అక్కలేని విధానంగా కనుక సాంగత్యం చేసి కనుక వచ్చేటట్టయితే ప్రభావం ఉండదు. అత్యంత ప్రభావంగా ఉండేదానికి చేసిన ఏర్పాట్లన్నీ కూడా ఇవాళ కాలక్రమేణా కొన్ని భ్రష్టు పట్టినాయి కాబట్టి ఆ పరమైన జాగ్రత్తలు తీసుకోండి అన్న సంకేతాన్ని వీటిలో మనం చూడొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవాలయాల్లో పవళింపు సేవ, విగ్రహాన్ని పట్టుకొచ్చి ఉయ్యాలో పడుకోబెట్టి పవలింపు చేసి ఉయ్యాల ఊపడం చేస్తారు. ఏమిటి దాని అర్థం? నిజంగా దేవుడు నిద్రపోతాడా? లేదా విగ్రహం నిద్రపోతోందే? కాదు. సో ఆ నిద్రాణమైనటువంటి స్థితి అంటే ఏమన్నమాట, నిజంగానే భగవంతుడు చైతన్య స్వరూపుడు. చిన్న పిల్లవాడిని ఉయ్యాల్లో పెట్టి తల్లి ఉయ్యాల్లో ఊపి నిద్రపుచ్చేటప్పుడు అది జీవోత్సవం లేదా విగ్రహం అనుకోదు, చైతన్య స్వరూపము. దానికి నాకు అఖండమైన బంధం ఉన్నది. ఎంతో ప్రేమతో ఆ పిల్లవాడు నిద్రపోయి ఆరోగ్యంగా మళ్ళీ మార్నింగ్ నిద్ర ఆ భావంతో చేస్తుంది. సో అట్లాంటి జీవ చైతన్య భావం నీకు భగవంతుని మీద ఉన్నదే. విగ్రహాన్ని తొందరగా పొడింపు చేసి తర్వాత నా పనులు చేసుకోవాలి. సో అంటే ఈ భావనాపరమైనటువంటి సూక్ష్మతని మనం చేస్తున్న ప్రతి సాధారణమైనటువంటి నిత్యకృత్య జీవితంలో చేసే ప్రతి పనిలో కూడా ఆధ్యాత్మికతని మేళవించేదానికి చేసిన పనులు తప్ప ఆధ్యాత్మికతలో లౌకికత్వాన్ని మేళవించటం కాదు. స్వామి చాలా సున్నితంగా ఓ మాట చెప్పారు, రాయిలో కూడా దేవుణ్ణి చూడు, అంతేకాని దేవుణ్ణి రాయిలాగా చూడమోక. మాట చాలా సింపుల్ గానే ఉన్నది, అందులో అంతరార్థం చూడండి. ఒక సాధారణమైన రాయిలో కూడా శివలింగంలో కూడా శివుణ్ణి చూడు, కానీ దేవుణ్ణి ఒక రాయి అనుకోమోక. సో ఆ ఉన్నత ఆధ్యాస అనే మాట అన్నాను అంతకు ముందు, ఆధ్యాస స్థితి. సో ఆధ్యాస అంటే ఏమిటి? అతి చిన్న దానిలో కూడా అసాధారణమైనటువంటి భగవతత్వాన్ని దర్శించే స్థితికి మానవుడు ప్రవేశించడం అనేది ఆధ్యాత్మిక సాధన. అంటే ఇవన్నీ సైమల్టేనియస్ గా ప్యారలల్ గా అవన్నీ జరిగిపోతూ ఉండొచ్చు. అంటే యోగం వేరు, కొంతమంది జ్ఞానం వేరు. నా మార్గమే గొప్పది, మిగతా అన్ని పనికిరాని అని చెప్పేవాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. అన్ని మార్గాలు ఒకే ఒక భగవంతుడు అయినప్పుడు ఒక్కొక్క మార్గం ఒక్కొక్కటి సూట్ కావచ్చు. గాడ్ ఈజ్ నాట్ ఏ ఫూల్, ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ ఆల్ ఈజ్ క్రియేషన్. ఆ బేసిక్ భావన ఉన్నప్పుడు ఇది మాత్రమే గొప్పది, మిగతావి తక్కువ, ఇది చాలా తేలిక అంటూ ఉంటాయి. ఇది చాలా తేలిక ఎందుకు? నీకు నీ జన్మాంతర సంస్కారాన్ని బట్టి నీకు అది చాలా తేలికైంది. ఇంకో మార్గం తేలిక కావచ్చు, అది మనకి తెలియదు. సో ఎవరెవరికి ఏది ఎగ్జాక్ట్ గా సూట్ అవుతుందో వాళ్ళకి అది ఇచ్చే అఖండమైనటువంటి పరాశక్తి పరబ్రహ్మ ఒకళ్ళే సుమా. పూర్తి నమ్మకంతో వాళ్ళ మీద పెట్టి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అన్న పరంగా ఈ మంత్రాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వామి చూడండి, దీనికి పెద్దవాళ్ళు మాట చెప్తారు, ఏ వాడ చిలక ఆ వాడ పలుకు. సో ఎట్లాంటి సాంగత్యమో సహవాసయ పుణ్యగుణాన్ని భవంతు, సహవాసయ పాపగుణాన్ని భవంతు. సమితిలో మనం చేసే సహవాసం మనని ఎలివేట్ చేసే సహవాసం అయ్యేటట్టయితే, సాధారణమైనటువంటి సహవాసాలు ఏది పొలిటికల్ పార్టీస్ లాంటివి ఇంకోటి మనని పతనం చేసేదానికి పనికొచ్చే సహవాసాలుగా అవుతాయి. కాబట్టి సరైనటువంటి సహవాసాన్ని ఎన్నుకో అన్న సంకేతాన్ని కూడా ఈ సభ అనే మాట పరంగా మనం అన్వయం చేసుకోవచ్చు. అందువల్ల స్వామి అదిగో చెప్తారు, టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ టెల్ యువర్ క్యారెక్టర్. ఏమన్నమాట, ఎవరితో మనం తిరుగుతున్నామో, ఎవరి భావాలు మనకి ఆస్వాదంగా ఆనందదాయకంగా ఉన్నాయో మనకి తెలియకుండానే మన మనోప్రయాణం, శరీరం ప్రయాణించకపోయినా మనోప్రయాణాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఈ మనోప్రయాణం ఆగితే తప్ప, మనసు స్థిరమైతే తప్ప మానవుడికి ముక్తి లేదు అన్న సంకేతాన్ని ఇండైరెక్ట్ గా ఈ మాట చెప్తుంది. సభ అనగానే అనేక సముదాయం, ఈ సముదాయం మొత్తం స్థిరంగా ఉండాలంటే నీ మనస్సు స్థిరత్వం పొందేదానికి చేసేదే సాధన. శరీరానికి సాధన పెద్దగా ఉపయోగం లేదు.
ఆత్మకి సాధన అవసరమే లేదు. ఈ శరీరానికి ఆత్మకి మధ్యలో ఉన్న మనస్సుకి మాత్రమే ఈ సాధనలన్నీ. అది ఉన్నవాడు మనిషి కాబట్టి మనిషికి మాత్రమే సాధనలు. మిగతా జంతుజాలానికి ఇచ్చేది ట్రైనింగు. ట్రైనింగ్ వేరు, సాధన వేరు. ట్రైనింగు సాధన ఒకటే అనుకుంటున్నాం. సాధన అంటే ఒకే ఒక భగవంతుడు అనేది ఒకే ఒక భగవంతుడు అన్న మార్గాన్ని, అన్న దృఢమైనటువంటి సంకల్పంతో ధర్మ మార్గంలో న్యాయాన్ని తప్పకుండా మనం చేసే ప్రయత్నాన్ని సాధన అనొచ్చు. సో ఈ ధర్మ న్యాయ మార్గంలో ఆ నిరాకార పరాతత్వాన్ని మనం చేరేదానికి చేసే ప్రక్రియని మంత్రం అనండి, జపం అనండి, యోగం అనండి, ధ్యానం అనండి, జ్ఞానం అనండి, ఏదైనా అనండి, సేవ అనండి, ఇవేవైనా సరే ఒకటి ధర్మ, ఇంకోటి న్యాయ, ఈ రెండు మార్గాలతో ఆ నిరాకార తత్వాన్ని చేరేదానికి ఉపయోగకరమైనటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నాన్ని సాధన అంటున్నాం. చేరిపోయినాక సాధన అయిపోయింది, భగవంతుడు అయిపోయినాడు, భగవాన్. సో ఆ స్థితి కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఆ ప్రయత్నం చేసేవాడు తీసుకోవాల్సిన జాగ్రత్త విశ్వం అంతా ఒకే ఒక భగవత్ చైతన్యంగా చూడగలగటం, ఎవరిని తృణీకరించకపోవటం, కానీ అర్థం చేసుకోవటం. ఆ నెక్స్ట్ స్టెప్ కోసం మనం ఉన్న స్టెప్ నుంచి నెక్స్ట్ స్టెప్కి ప్రయత్నం చేస్తూ ఉండటం. ఇప్పుడు ఒకసారి షిరిడి సాయి కథలో చెప్పినటువంటి నా గుడ్డలు దేవ్ కథ ఒకసారి గుర్తు చేసుకోండి. చింకి గుడ్డలు ఎత్తుకుపోయినాడు, నా గుడ్డలు ఎత్తుకుపోయినాడు. నిజంగా ఆయన ఎత్తుకుపోయినాడా? నా గుడ్డ పీలికలు, పైగా గుడ్డలు కూడా కాదు, చిరిగిపోయిన గుడ్డ పీలికలు వీడు ఎత్తుకుపోయినాడు. అదే ఆయన చేసిన కంప్లైంట్. ఈయన అర్థం కాక పీక్కుంటే వాళ్ళు చెప్తారు, అవసరమైన వాటిల్లో నువ్వు దృష్టి పెట్టి ఎవరెవరు ఏ సాధన నీకే మంత్రం ఇచ్చాడు, నువ్వు పొందేవా లేదా, ఇవన్నీ రకరకాలుగా ఆయన ఎంక్వైరీ చేస్తుంటే దానికి షిరిడి సాయి చేసిన కామెంట్, భగవంతుడు మనం ఇంకోటి మధ్యలో ఎక్కడొచ్చాడు? నాకు నా భగవంతుడికి మధ్యలో నేను చేసే సాధన ప్రక్రియలో ఒక మార్గం ఎన్నుకున్నాను, ప్రయాణం చేస్తున్నాను. 100 మంది 100 రకాల మార్గాల్లో ఉండొచ్చు. దాని మీద నాకు ప్రత్యేకమైన శ్రద్ధ లేకపోతే ప్రత్యేకమైన వాడి దీనికన్నా అది ఎక్కువ, దానికన్నా ఇది తక్కువ అనే భావన ఉంటే కదా నాకు దాని గురించి పోవాల్సింది. వై ఐ షుడ్ బాదర్? సో నేను ఎన్నుకున్న మార్గాన్ని, ఆ మార్గంలో స్థిరంగా ఉండటం, కంటిన్యూగా ప్రయాణం చేయటం, శరణాగత భావంతో స్థిరంగా ఉండే తత్వాన్ని అలవాటు చేసుకోండి అన్న సంకేతాన్ని ఇది మనకి ఇండికేట్ చేస్తుంది. సో సమితి అన్నా కూడా సమితికి సామూహికమైనటువంటి ధర్మాలు కొన్ని ఉన్నాయి. అందరి యొక్క ఆధ్యాత్మిక పురోగతి కోసం కంకణం కట్టుకున్నట్టుగా స్థిరమైనటువంటి చిత్తంతో దృఢ సంకల్పంతో ఉండాలి అనేది బేస్. ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటూ దాన్ని సమితి అని మనం అనలేము అన్న సంకేతం కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడే గణపతి అనే మాటను కూడా ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. గణానాం పతి, ఇది గణపతి. అనేక రకాల గణాలు శరీరంలో అయితే గణాలు ఉన్నాయి. వ్రాతపతి, గణపతి. వ్రాతపతి అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సభ ఉన్నది, సభలో ఆడవాళ్ళు ఒక 50 మంది ఉన్నారు, మగవాళ్ళు ఒక 100 మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి గణం. ఆడ మగ 2 రకాల. ఒట్టి ఆడవాళ్ళు 50 మంది ఒక వ్రాతం. వ్రాతం అంటే గ్రూప్, ఒకే మాదిరి గ్రూపు వ్రాతం. మిక్స్డ్ గ్రూప్ గణం. సో వ్రాతపతి, గణపతి. నువ్వే వ్రాతపతివి, నువ్వే గణపతివి అని గణపతిని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? అనేక రకాల సమర్థతలు శరీరంలో ఉన్నాయి. ఈ శరీరంలో ఉన్న సమర్థతలు మొత్తాన్ని సమన్వయం చేసేది ఆత్మశక్తి అయ్యేటట్టయితే ఈ విశ్వంలో అనేక రకాల శక్తులు ఉన్నాయి. వాటిని సూర్యపరంగా కిరణాలు, బ్రహ్మగణం, సూర్యగణం, బ్రహ్మగణం, ఇంద్రగణం, విష్ణుగణం, శివగణం, శక్తిగణం, సమస్త గణాలకి ఒక గణపతి, గణాధిపతి, గణానాంపతి. ఆ పరంగా కూడా అనంత విశ్వ చైతన్యం మొత్తం కూడా ఒకే ఒక శక్తి కంట్రోల్లో నడుస్తోంది. శక్తి అన్నారా, పరమాత్మ భగవంతుడు అన్నారా, సత్యసాయి అన్నారా, మీ ఇష్టం. కాకపోతే ఒకే ఒకటి అన్న భావన మాత్రం బలంగా స్థిరంగా ఉండాలి. ఆ మాటగా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. సో సాధన కోసం ఈ మంత్రాల యొక్క మార్గదర్శకత ఏమిటంటే అనేక రకాల ఎవరెవరు దానికి దేశ కాల మాన పరిస్థితులు వాటికి అతీతంగా ఒకే ఒక నిరాకార పరబ్రహ్మ యొక్క దీనిలో ఇవన్నీ నడుస్తూనే దృఢమైనటువంటి భావంతో, శరణాగత భావంతో,
మనలో ఉన్న ద్వంద్వాల్ని అతిక్రమించేదానికి, త్రిగుణాలని స్వాధీనం చేసుకుని త్రిగుణాతీత స్థితి, దాన్ని మృడ స్థితి అన్నారు. ఆ స్థితి పొందేదానికి మానవుడు చేసే ప్రయత్నాన్ని మాత్రమే సాధన అనాలి. మిగతావి సాధన అనే దానికి వీల్లేదు. ప్రయత్నాలు కావచ్చు. సాధన అన్నప్పుడు నా దేవుడు వేరు నీ దేవుడు వేరు అనగానే రెండు భంగపడతాడు, రెండిట్లోనూ ముందుకు పోలేడు. దాన్నే చాలా సింపుల్ గా శివ విష్ణువులకి భేదం చెప్పినవాడు రౌరవాది నరకాల్లో పడతారు అన్నారు. దాని అర్థం ఏమిటి? రెండు ఒకటే. ఆ మాత్రం బేస్ పాయింట్ కూడా నీకు అర్థం కానప్పుడు నువ్వు చేసేది సాధన ఎట్లా అవుతుంది? కనీసం ప్రయత్నం కూడా కాదు అన్న ఇండికేషన్ అందులో. తిట్టడం, లేదా భగవంతుడు శాపం పెట్టాడు, లేదా నువ్వు దేవుడు కాదు అన్న దానికి నరకానికి పంపించాడు కాదు. అంటే భయంతో కూడిన భక్తి మనకు కలిగేదానికి కొన్ని మాటలు చెప్తారు. వాటిని సరైనటువంటి అన్వయంతో అర్థం చేసుకుని మన పురోగతికి వాటిని వాడుకోవాలి. సో త్రిగుణాతీతత తర్వాతే త్రిగుణాతీతుడు అంటే అర్థం త్రిగుణాలన్నీ లేనివాడు అని కాదు అర్థం. త్రిగుణాలు ఉన్నాయి కానీ త్రిగుణాల చేత బాధించబడని వాడు. భగవాన్ సత్యసాయిబాబాని ఫిజికల్ గా మనం చూసాం కాబట్టి మనకి తెలుసు. నిజంగానే గుణం కనుక లేకపోయేటట్టయితే హాస్పిటల్ కట్టగలుగుతారా? ఈ సేవా సంస్థలు ఏర్పాటు చేయగలుగుతారా? ఆ భజన ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతారా? ఆ కారులో వీళ్ళతో పాటు ప్రయాణం సో గుణాలు కాదు, ఏ గుణము ఆయన అంటదు, బాధించదు. ఈ గుణాలన్నిటికీ అతీతుడు. గుణాలు లేనివాడని కాదు, గుణాతీతుడు. సో గుణరహితుడు నిర్గుణ బ్రహ్మ. నిర్గుణ బ్రహ్మకి గుణాలు ఏవి ఉండవు. కారణం ఏంటంటే అది ఆకారమే లేదు. ఆకారం ఒకసారి ధరించి వచ్చి సాకారం అయినాక సాకారంలో గుణాలు ఉంటాయి, కానీ ఆ గుణాల వల్ల వాళ్ళు బాధించబడరు. గుణాలు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు. వాళ్ళు గుణానికి అతీతమైనటువంటి స్థితిలో ఉన్నారు. త్రిగుణాతీతుడు, మృడ స్థితి. శోకము ఆయన అంటదు, సంతోషము ఆయన అంటదు. మన చేత తినిపించడమే తప్ప ఆయన ఏమి తినడు. తల్లి శరీరం వదిలిపెట్టినా సరే సాధారణ శరీరం తీసుకుపోయి పంపించమన్నట్టుగా బయటికి బెంగళూరుని పంపించారు. అంటే సో అరే తల్లి చనిపోయింది, అవతారం ముత్తు కూడా తల్లి ఇంపార్టెంట్ కదా. ఇది సాధారణ అవతారం కాదు. రామకృష్ణాది అవతారాలకి మించిన స్థితి మనకు అవగాహన కాకపోవచ్చు, అంతే తేడా. సో ఈ మాదిరి స్థితి భగవతత్వంలో ఉంటుంది. త్రిగుణాతీతత అంటే త్రిగుణాలకి లోబడి మనం ఉన్నాము, త్రిగుణాలకి అతీతుడుగా భగవంతుడు ఉన్నాడు. గుణాలన్నీ ఆయనలో శరీరం మీద వస్త్రంలాగా ఉన్నాయి. మనకి గుణాలు అంతర్గత శరీరంలో రక్త ఆ స్థితి నుంచి ఈ స్థితికి, అంటే ఆ గుణాలకి అతీతమైనటువంటి స్థితిని మనం పొందగలగడం అనేది సాధన. దీన్ని ఆ మాదిరిగా అర్థం చేసుకోవాలి. సో ఈ 4 మంత్రాలకి ఈ మంత్రభావాన్ని చెప్పే 4 శ్లోకాన్ని ఈ మాదిరిగా చెప్పుకోవడం జరిగింది. మొదటి మంత్రానికి ఆసీనేభ్య శయానేభ్య సర్వాణి సదా రక్షకం. స్వామి సాధనలో నేను ఇంకా ఉండకపోవచ్చు. సాధన అంటే నేను ఇంకా మెలుకుని నిద్రాణ స్థితిలోనూ అసలు దేవుడు అంటే ఏమిటి తెలియని పశుప్రాయంగా కూడా ఉండొచ్చు. కానీ వీటన్నిటిని అన్ని రకాల స్థితుల్ని రక్షించి ఆ చిట్ట చివరికి గుణాల అవగాహన చేసి ఆ గుణాతీత స్థితికి తీసుకుపోయే శక్తివి నువ్వు. కాబట్టి నా ప్రయత్నంతో నేను పొందుతున్నాను అనే భావం కాక నీ మీద నమ్మకంతో నేను పొందవలసిన స్థితి పొందుతాను అన్నది నా దృఢ నిశ్చయం. కాబట్టి మమ త్రిగుణాతీతార్థం ఏకవిల్వం శివార్పణం. అంటే నేను గొప్పగా సాధన చేశాను, 10 రూపాయల వస్తువు 10 రూపాయలు నేను ఇచ్చాను కాబట్టి 10 రూపాయల వస్తువు నేను పొందుతున్నాను లాంటిది కాదు సాధన. మనఃపూర్వకంగా మనం ప్రయత్నం చేసి కనుక భగవంతుని సంతోష పెట్టగలిగామా, భగవంతుడికి సంతోషం కలిగినప్పుడు ఇచ్చేది మనం ఊహించడానికి కూడా వీలుండకపోవచ్చు. దీనికి ఒక చిన్న దృష్టాంతం చెప్తాను, మీకు ఆశ్చర్యపోతారు. మనమంతా సేవ చేస్తున్నాం, కొన్ని దశాబ్దాల మట్టి సేవ చేస్తున్నాం. స్వామి దగ్గరికి దిస్ హ్యాపెండ్ ఐ థింక్ ప్రాబ్లీ మోర్ దాన్ మేబీ 30 years దాటిపోయిందేమో కూడా. ఒరిస్సా నుంచి కొంతమంది సేవదలు ఒకసారి వచ్చారు. స్పెషల్లీ వాళ్ళు ఒరిస్సా నుంచి వచ్చిన సేవదలు వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి సేవ అది చేస్తున్నప్పుడు స్పెషల్లీ డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ కూడా వాళ్ళే క్లీన్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా ఇన్వాల్వ్ అయి చేసేవాళ్ళు. ఒక పెక్యులర్ కంప్లైంట్ ఒకటి, ఒక పర్టికులర్ పెద్ద ఇది బ్లాక్ అయిపోయి చాలా వాసన ఇబ్బందికరమైన స్థితి, అట్లాంటి స్థితి వచ్చింది.
దాన్ని క్లీన్ చేయాల్సి వచ్చింది. అది ఎక్కడో లొకేట్ చేశారు, అందరూ ఉన్నారు, చూస్తున్నారు, కింద మీద పడుతున్నారు. దీన్ని చేయాలి, ఏం చేసేదానికి వీల్లేని పరిస్థితి. స్వామి ఫిజికల్ గా అక్కడ లేరు. ఒక 16 యంగ్ బాయ్. వాడు సడన్ గా ఏమనిపించిందో తెలీదు, జస్ట్ అందులో దూకి జంప్ చేసి క్లియర్ చేసి 5 నిమిషాలు 10 నిమిషాలు మొత్తం క్లియర్ చేసి పైకి తీసుకుని గుక్క తిప్పుకొని బయటకు వచ్చాడు. వర్చువల్ గా జనం అంతా చూసిన వాళ్ళు ఆల్మోస్ట్ షాక్ అయినారు. అరే, ఇంత దుర్మార్గంగా ఉంది ఇది, లోపలికి పోయి ఈ పని చేసి వచ్చాడు అని. అంటే దాన్ని అప్రిషియేట్ చేసేదానికి కూడా మాట రావటానికి వీలైన స్థితి అయిపోయింది. వచ్చాడు, అయిపోయింది, మొత్తం క్లియర్ అయిపోయింది. ఎంటైర్ బ్రహ్మాండ ప్రోగ్రామ్ అంతా వెళ్ళిపోతుంది. ఎవరికి తెలియని కూడా తెలియదు. తర్వాత స్వామి వీడికి మోక్షానికి అర్హుడైపోయినాడు అని మాట అన్నారు. అంటే భగవంతుడు సంతోషపడ్డప్పుడు అసలు ఏం జరుగుతుంది, ఏది ఒకసారి మార్కండేయుడు వృత్తాంతాన్ని తీసుకోండి. 16 సంవత్సరాలకి చనిపోవాల్సిన వాడు. భగవంతుడి యొక్క సంతోషం 16 కల్పాలైంది ఆయుర్దాయం. అంటే భగవంతుణ్ణి మనం సంతోష పెట్టగలిగామంటే ఏం జరుగుతుంది అనేది మన ఊహకు అందదు. అట్లాంటి స్థితి, దాని మీద పూర్తి నమ్మకంతో మనం చేసే సాధన ఈ 8 స్థాయిల్లో ఎక్కడున్నా ఉండొచ్చు. వీ డు నాట్ నో. మనకి మనం మార్కులు వేసుకునే స్థితి కాదు. ఒక్కొక్కడు ఒక్కొక్క స్థాయిలో ఉండొచ్చు. స్వామి, నేను ఏ స్థాయిలో ఉన్నానో నాకు తెలీదు, కానీ నేను పట్టుకున్నది మాత్రం నీ పాదాలు అన్న దృఢమైన నమ్మకంతో మనం చేస్తున్నామా? చేస్తుంటే ఎస్, అది మనం అర్థం చేసుకోవాల్సిన మాట. రెండో దానికి స్వపథ్య జాగ్రత్త సాక్షిభూత సదాశివోం. కొంతమంది నిద్ర మేలుకున్న స్థితి, కొంతమంది ఇంకా నిద్రాస్థితిలో ఉండొచ్చు. స్వామి, వీళ్ళందరికీ కూడా సాక్షీభూత స్థితిలో నిద్రపోతున్న వాడివి నువ్వే, మేలుకున్న వాడివి నువ్వే, కానీ ఆ మాట మాకు తెలియదు, మాకు అనుభవంలో లేదు. వాడిని చూసి ఇంకా వీడు నిద్రపోతున్నాడు అనుకుంటున్నాం. ఆహాహా, వీడు ఎంత గొప్పగా పూజలు పునస్కారాలు చేస్తున్నాడు అనుకుంటున్నాం. ఈ రెండూ భ్రమే. ఈ రెండూ మాకు తెలియక మేము చేస్తున్నాం. ఈ ఇద్దరిలోనూ ఉన్నటిది, ఈ ఇద్దరిని సాక్షిభూతంగా చూసే స్థితి ఉన్నటువంటి సదాశివ తత్వాన్ని నువ్వే. ఇవన్నీ మేమంతా త్రిశక్తులకి త్రిగుణాలకి లోబడి ఉండటం మూలంగా మాకు ఈ స్థితి జరుగుతోంది. సో ఈ 3 శక్తులకి అతీతమైనటువంటి స్థితి కలిగితే గాని మాకు ఈ అనుభవం, ఈ అజ్ఞాన స్థితి నుంచి పోయే అవకాశం ఉండదు. కాబట్టి దాని నుంచి మమ్మల్ని ఉత్తమ స్థితికి తీసుకుపోమని ప్రార్థిస్తూ ఏకబిల్వం శివార్పణం. అనేక రకాల స్థితుల్లో ఉండొచ్చు. వీళ్ళందరూ భగవంతుడి యొక్క స్వరూపాలే. వీళ్ళందరూ సాక్షిభూతంగా మనం చూడగలుగుతున్నామా? ఎంతో మంది దీన్ని కూడా భగవాన్ సత్యసాయి బాబా ఫర్ ఎగ్జాంపుల్, మంచి చెడ 100 మంది 1000 మంది ప్రేమ స్వరూపులారా, దివ్యాత్మ స్వరూపులారా. ఆశ్చర్యంగా ఉంటుంది చూడటానికి. రోజు వింటున్నాం కాబట్టి మనకు అలవాటు అయిపోయింది. సూర్యచంద్రులు ఆ మాదిరిగా రావటం మనకు అలవాటు అయిపోయింది కాబట్టి సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అంటున్నాం. ఎందుకు ఉదయించాలో మనకి తెలియదు. భగవంతుడు పెట్టిన నియమానుసారంగా ప్రకృతి 100కి 100 పాళ్ళు పాలిస్తోంది. అట్లా నిగమ ఆగమ వేద శాస్త్రాలన్నీ కూడా మానవుడి యొక్క నియమావళి. ఆ నియమావళిని మనం పాటించకపోవటం మూలంగా వచ్చే గ్లాని మూలంగా మనకి ఇవన్నీ జరిగినాయి. కాబట్టి వీటిని మళ్ళీ పాలించే స్థితి కావాలన్నా కొంత అవగాహన ఇవన్నీ కావాలి. ఆ స్థితి తగ్గ శక్తి ప్రసాదించి మమ్మల్ని ఆ స్థితికి చేర్చు స్వామి. దీనికోసం నీకు బిల్వదళాన్ని సమర్పిస్తున్నాను. ఆ 3వ మంత్రానికి స్వపథ్య జాగ్రద్భ్య 3వ దానికి శరణాగత రక్షకం తిష్టభ్యో దావద్భ్య శివ. అంటే రకరకాల కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, రకరకాల మనపోటి వాళ్ళంతా రకరకాల మమ సన్మార్గ స్థిరార్థం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను? ఏదో చేస్తున్నాం, తెలియక చేస్తున్నాం, అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది సన్మార్గమో దుర్మార్గమో కూడా మాకు తెలియదు. సభలో వచ్చాం, సమితిలో చేరుతున్నాం, కానీ సమితిలో కూడా అక్కలేని పాలిటిక్స్, అక్కలేని పనులు, అక్కలేని మాటలు, వాటి మీద అక్కలేని వాటి మీద శ్రద్ధ, ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటిలోంచి మమ్మల్ని తప్పించి ఎందుకోసం నువ్వు ఈ సమితిని ఏర్పాటు చేశావో,
ఎందుకోసం మమ్మల్ని అందరినీ కలిపావో, ఏం చేయటం మూలంగా మేము నీ మార్గంలోకి రాగలుగుతాము, ఆ మార్గంలో మమ్మల్ని స్థిరపరిచేదానికి, అందులో స్థిరపడి ప్రయాణం చేస్తే తప్ప మేము గమ్యం చేయలేం కాబట్టి అందులో మేము స్థిరపడి నీ యొక్క అనుభూతి పొందగలిగేదానికి ఏకబిల్వం శివార్పణం అట. సో 4వ దానికి సర్వసభా సదశివం, సభాపతి సదాశివం. సభలో ఉన్న ప్రతివాడు శివుడే. స్వామి చెప్పిన మాటే ఏమిటిది? దివ్యాత్మ స్వరూపులారా. నిజంగా అందరూ దివ్యాత్మ స్వరూపులారా మనకు కనిపించడలే. మనకి ఒకడు పనికిరాని వెధవ, ఒకడు గొప్పవాడు, ఇంకోడు పూజారి, ఇంకోడు పండితుడు, ఇంకోడు పామరుడు, రకరకాలుగా మనకు కనపడుతుంది. కానీ ఆయనకట వీళ్ళందరూ శివస్వరూపులే. సర్వసభా సదశివ, సభాపతి సదాశివ. సభాపతి ఎవడే అంటే నిరాకార పరబ్రహ్మే. ఎక్కడ? వ్యక్త రూపంలో, భావ రూపంలో ఉన్నటువంటి నిరాకార పరబ్రహ్మ. నిరాకార పరబ్రహ్మ అంటే మనం ఏం చెప్పలేం కాబట్టి దానికి ఒక భావరూపం సదాశివత్వం. అదే అనుకున్నాం మనం. ఒక రూము, రాముకి 4 గోడలు పైన కింద, ఆ మధ్యలో ఉన్న స్పేస్ మొత్తం సదాశివత్వం. సో ఆ సదాశివతత్వంలో ఉన్నది నామరూపాలు ఉన్నాయి అందరికీ. ఈ నామరూపాలు ఉన్నంతకాలం నువ్వు వేరు, నేను వేరు, నువ్వు వాడా, నేను మొగ, నేను పెద్ద, నువ్వు చిన్న, నువ్వు పెద్ద ఉద్యోగం, చిన్న, ఈ రకరకాల వస్తాయి. సో ఈ నామానికి రూపానికి అతీతమైన స్థితి నేను పొందేదాకా నాకు ఇందులోంచి ఇది లేదు కాబట్టి నామరూప స్థిత్యర్థం ఏకబిల్వం శివార్పణం. సో ఈ 4 మంత్రాల్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే అనేక రకాల సాధనా స్థితుల్లో మేము ఉన్నా కూడా ఎవరెవరం ఎక్కడున్నామో మాకే తెలియదు. కానీ నీ యొక్క అనుగ్రహంతో ఏ స్థితి నుంచి ఏ స్థితికైనా పోగలిగిన స్థితి. ఎందుకని శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర అంటే ఒక సాలీవుడికి మోక్షం ఇచ్చిన మహానుభావుడు నువ్వు. ఒక ఏనుక్కి, ఏ జంతువుకి మోక్షార్హత లేదు. జంతువుకి, పురుగుకి, పాముకి, పురుగుకు కూడా మోక్షం ఇచ్చిన మహాశక్తి నువ్వు. కనీసం మాకు మానవ శరీరం ఉన్నది, చేతైంది ఏదో చేస్తున్నాం, ఈ శరణాగత భావంతో ప్రయత్నం చేస్తున్నాం. సో దీన్ని సిద్ధిపరిచి మమ్మల్ని గట్టెక్కించు స్వామి అన్న పరంగా ఈ 4 మంత్రాలు, ఈ మంత్ర చతుష్టయాన్ని మనం సమన్వయపరచుకోవచ్చు. సో ఇది ఇక్కడ ఈ 4 మంత్రాలని ఈ మాదిరిగా కంక్లూడ్ చేసుకుందాం. ఇందులో దీనికి ఫర్దర్ ఎలాబరేషన్ కానీ, డిస్కషన్ కానీ, ఏదైనా క్వశ్చన్స్ కానీ, ఫర్దర్ క్లారిఫికేషన్ కానీ, ఈ మొత్తంలో ఎనీథింగ్ కనెక్టెడ్ టు దట్. ఈ అనువాకంలో ఆల్మోస్ట్ చిట్ట చివరి మంత్రం 17వ మంత్రానికి వచ్చాం. ఈ 17వ మంత్రానికి వస్తే ఈ 3వ అనువాకం పూర్తయిపోతుంది. నెక్స్ట్ సిట్టింగ్ లో ఈ 17వ మంత్రాన్ని 1, 2 వాటిలో విల్ ట్రై టు కంక్లూడ్. ఆ తర్వాత మొత్తం అనువాకాన్ని సమీక్ష చేస్తే ఈ 3వ అనువాకం మనకి పూర్తయిపోతుంది. So any questions, elaboration, discussion connected to that, you are all welcome.